విశాఖ ఎన్టీపీసీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గౌతమ్, విశాఖ జిల్లాలోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం 3వ యూనిట్ లో ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ఒక్కసారిగా తగలబడిపోయింది. దీంతో 3వ యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెంటనే అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాలేదని చెప్పి మనకు సమాచారం ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం ఇదే ప్రమాదం సంభవించింది. ఇదే విధంగా 3వ యూనిట్ కన్వేయర్ బెల్ట్ తగలబడింది. దీంతో 1 కోటికి పైగా నష్టం వచ్చిందని చెప్పి అప్పుడు అధికారులు అంచనా వేశారు. ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని చెప్పి చెప్తున్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ 3వ యూనిట్ లో ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ మొత్తం 4 కన్వేయర్ బెల్ట్లు ఉంటాయి. 4 యూనిట్లు మొత్తం పనిచేస్తున్నాయి. ఈ కన్వేయర్ బెల్ట్ బొగ్గును తీసుకెళ్తూ ఉంటుంది. ఈ బొగ్గును తీసుకెళ్లి బంకర్ కి ఇది బొగ్గును సరఫరా చేస్తూ ఉంటుంది. బొగ్గు అందకపోతే విద్యుత్ కి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ బంకర్ కు వెళ్లే కన్వేయర్ బెల్ట్ ఎప్పుడు తిరుగుతూ ఉండడం వల్ల దీనికి రాపిడి సంభవిస్తూ ఉంటుంది. ఈ రాపిడి వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పి ఒకసారిగా మంటలు వచ్చాయని చెప్పి అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. దీనివల్ల కన్వేయర్ బెల్ట్ తగలబడిపోవడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతానికైతే ఈ 3వ యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. గౌతమ్, ధన్యవాదాలు శ్యామ్.